భారతదేశం యొక్క అసలైన నిజాన్ని, దాని ఆత్మ ఎక్కడ ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆవిడ చెప్పిన మాటలు వింటే ఈ రోజు కూడా మనకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆమె పేరు యానీ బెసెంట్. ఆమె లండన్ లో ఒక ఉన్నత పదవిలో ఉండేవారు. కానీ భారతదేశ సంస్కృతి, దాని ధర్మం పట్ల ఆకర్షితులై ఇక్కడికి వచ్చారు. మన స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకున్న తర్వాత ఆమె కొన్ని శక్తివంతమైన మాటలు చెప్పారు. ఆమె హిందూ ధర్మమే భారతదేశానికి ఆత్మ. హిందూ ధర్మం లేకుండా భారతదేశం అనేది లేదు. హిందూ ధర్మం లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు కూడా ఉండదు అని అన్నారు. ఆమె అంతటితో ఆగలేదు. మనల్ని ప్రశ్నిస్తూ, మనల్ని మేల్కొల్పుతూ ఇలా అన్నారు: ఒకవేళ ఈ భారతమాత కన్నబిడ్డలే తమ ధర్మాన్ని, తమ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఇంక దానిని ఎవరు రక్షిస్తారు? చివరిగా ఆమె ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. భారతదేశాన్ని కేవలం హిందువులు మాత్రమే రక్షించగలరు. ఎందుకంటే భారతదేశం మరియు హిందూ ధర్మం రెండు వేరువేరు కాదు, అవి ఒక్కటే. ఒకసారి ఆలోచించండి. ఒక విదేశీ మహిళ 100 సంవత్సరాల క్రితమే మన దేశం యొక్క గుండె చప్పుడును, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇంత స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడే ఈ భారతదేశంలోనే పుట్టి మన దేశపు ఉప్పు తింటూ సెక్యులర్స్ ముసుగులో ఉన్న కొందరు మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కులం, వర్గం, ప్రాంతం అని మనల్ని విడగొట్టి మన మధ్యలో చిచ్చులు పెట్టి మన హిందువుల ఐక్యతని దెబ్బతీయాలని చూస్తున్నారు. పక్క దేశం వారికి అర్థమైన సత్యం మన దేశంలోనే ఉన్న ఈ సెక్యులర్ సైంటిస్టులకి ఎందుకు అర్థం కావటం లేదు? యానీ బెసెంట్ చెప్పిన మాటలు మనందరికీ ఒక హెచ్చరిక, ఒక కర్తవ్య బోధ. మరి ఆమె మాటలతో మీరు ఏకీభవిస్తారా? మన దేశంలో మన ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? కింది కామెంట్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.